హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పమంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఇవాళ అయితే వంకాయలు అంటున్నారు, వంకాయలు వేయడం అయిపోతుంది. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాకనైతే వీళ్ళని స్విమ్మింగ్ క్లాసెస్కి అయితే జాయిన్ చేసిన. ఎందుకు పెట్టుకోరా, దానికి పెట్టుకో, మనమే పెట్టాలి. ఏమో మరి పెట్టు, ఇది పెట్టు పెట్టు తొందరగా. సరే సరే. అయ్యో ఎట్లా పెట్టు? అయ్యో ఇదిగోండి బంటి స్విమ్మింగ్కి రోజు వాళ్ళ బాబాయ్ తీసుకెళ్తాడు, కానీ ఇవాళనేమో ఇక్కడ నుంచి మేమే వెళ్తున్నాం. నీకేమో వాళ్ళ పిన్ని జడేస్తుంది. కుట్టి ఆల్రెడీ రెడీ అయింది. స్విమ్మింగ్ ఎట్లా ఫస్ట్ రెడీ అయినా ఇటు తమ్ముడికి చూపి. ఏంటిది బంటి? ఫస్ట్ రెడీ అయినా. అవునా? చెప్పులు వేసుకుంటున్నావా? మేము తలకు పెట్టుకోదా, కాళ్ళకు పెట్టుకుంటున్నావు. చెప్పలేసుకో, చెప్పలేసుకో డాడీ. ఫస్ట్ వేసుకోండి. ఫస్ట్ వాడు చెప్పులు ఇవ్వచ్చు కదరా కుట్టి పాపం. ఓ కూర్చోపో కుట్టి చక్కనా అని. ఎందుకు మెల్లమెల్ల లేట్ చేస్తారు? వేసుకోపోనీ కదమ్మా. ఇదిగోండి ఇక్కడైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాకైతే మళ్ళీ వీళ్ళని ఈ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్లో ఇంకా ఈ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్లో వీళ్ళని స్విమ్మింగ్ క్లాసెస్కి అయితే జాయిన్ చేసినాను అనమాట. వీళ్ళు రోజు వాళ్ళ బాబాయ్తో వెళ్తారు ముగ్గురు. అట్లనే మా ఖుషి కూడా వెనక జరుగు, మా ఖుషి కూడా వెళ్తుంది అనమాట. ఇవాళ మా మరిది లేరు, ఊరికి వెళ్ళిండ్రు, వాళ్ళ ఊరికి వెళ్ళిండ్రు చెల్లెమన్న మరిది. అందుకే ఇవాళ అయితే నేను తీసుకెళ్తున్నా, నాన్న వస్తున్నారు, నాన్న తీసుకెళ్తున్నారు అనమాట మమ్మల్ని అయితే. దిగుతాడు తాత, స్విమ్ చేస్తాడు. తాతని స్విమ్ చేయమని చెప్దాం ఇప్పుడు, సరేనా? అక్కడే మాకు కైత వస్తూ ఉంటుంది, కైతని కూడా తీసుకొని పోవాలి. వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ ఇయర్ ఎట్లా స్విమ్ చేస్తున్నారో చూడాలి. ఫస్ట్ అయితే భయపడ్డాడు బంటి, చాలా భయపడ్డాడు, సరిగ్గా స్విమ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ జస్ట్ 3 days లో కవర్ చేసుకున్నాడు. అంతేనా? బంటి ట్యూబ్ వేసుకుని పోయిన ఇయర్ బాగా చేసిండు కదా, మళ్ళీ ఈ ఇయర్ మర్చిపోయినట్టు అయింది వాడికి. 3 days భయపడ్డాడు, ట్యూబ్ వేసుకొని చేసిండు. మళ్ళీ 3 days మళ్ళీ తర్వాత మంచిగానే కవర్ అయిందంటే మంచిగా స్విమ్ చేసిండు. ఇప్పుడు చూద్దాం. నేనైతే ఇన్ని రోజులు వెళ్ళలేదు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళబట్టి ఆల్మోస్ట్ ఇంకొక 5 days అయితే 1 month అవుతుంది నేను వెళ్ళలేదు. ఇవాళ అయితే వెళ్తున్నా, చూద్దాం ఎట్లా స్విమ్ చేస్తారో ముగ్గురు. చెప్పులు నీకేం చెప్పినాకైతే లేట్ అవుతుంది. ఆల్రెడీ 5 minutes అయిపోయింది. అయ్యో తీసుకుంటా. అక్కడే కూర్చో 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 కూర్చో. సరే కూర్చో. ఏరా ఎక్కువ లేట్ అవుతుంది. నువ్వు ఫోన్ పట్టుకొని, నేను ఫోన్ పట్టుకొని 5 minutes 10 minutes అయిపోయింది. ఎక్కువ చెల్లె కూడా వచ్చింది. దిగండి నాన్న, లేట్ అయింది ఇప్పటికే 15 minutes. నడవండి, దిగు అంటే లేట్ అవుతుంది. ఖుషిదా నడు, పద పెట్టేసి నడు. నన్ను ఊరుకోడు మా వాళ్ళు ఎత్తుకున్నారు స్విమ్మింగ్కి. బంటి పిన్నే ఇది, సరేదా? ఇదిగోండి ఇక్కడైతే దిగిపోయినాం స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే. లోపలికి వెళ్తున్నాం. మాకు ఆల్రెడీ 15 minutes లేట్ అయింది. పోయి అడగాలి మరి 15 minutes ఇంకొంచెం సేపు ఉంచండి అని. అదండి లేట్ అవుతుంది కుట్టి. అయ్యో ట్యూబ్ కింద పడ్డది కుట్టి, తీసుకో కుట్టి. కుట్టి సరే కానీ లేట్ అవుతా ఉంటాయి. నడు నడు. ఏరి వీళ్ళు ఏరి ఎక్కడికి వెళ్ళిండ్రు? మాకంటే ముందే అందరు వచ్చి ఆల్రెడీ స్విమ్ చేస్తున్నారు. చాలామంది స్విమ్ చేస్తున్నారు. బంటి ఏడి, బంటి ఏడి. సరే వెళ్ళండి, మీరు కూడా షవర్ వేసుకొచ్చుకోకండి. అది వేసుకుంటా మీరు దాంతో షవర్ వేసుకోవడానికి కుట్టున్నారు. ఖుషి నువ్వు వేసుకున్నానా? నువ్వు ట్యూబ్ లేకుండానే చేయాలి, నెల రోజులు అవుతుంది. ఫస్ట్ ప్యాంట్ అగో వాళ్ళు షవర్ వేసుకోవడానికి వెళ్ళిండు. డాడీ కూడా వచ్చింది. ఎక్కడ వేస్తాడో చెయ్యో. వామ్మో వామ్మో ఎట్లా వదునుకిండు చూడు డాడీ. ఏడు డాడీ వాడు ఇక్కడే. అగో అమ్మో చేస్తున్నావు డాడీ, చేస్తుందా? కుట్టి చేయరండి. జంప్ కుట్టి ఎల్లు. ఇంకేంది? అర్రే వావ్, మా కుట్టి మస్తు చేస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళిపోతుంది కదా. వావ్ డాడీ కుట్టి అగో, కుట్టి అక్కడికి వెళ్ళింది. అగో బంటి జంప్ చేయి, స్విమ్ చేయి, స్విమ్ చేయి, స్విమ్ చేయి.
అక్క అక్కడ దాకా వెళ్ళిపోయింది. పో పో సిమ్ చేయి. ఏమైందన్నా? వావ్ హాయ్, సూపర్ సూపర్, బాగా చేస్తున్నావు. మా కుట్టి మంచిగా చేస్తుంది. అక్కడ దాకా వెళ్ళిపోయింది. సూపర్. కొత్త కొత్తగా ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు. బంటి వెళ్ళు నాన్న, అంకుల్ దగ్గరికి వెళ్ళు నాన్న, భయపడకు. వెళ్ళు 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 డాడీ. మెల్లగొట్టండి బామ్మ. క్వశ్చన్ రెడీ చేస్తాను, యుద్ధానికి సిద్ధం చేసినట్టు. చేయరు చేయరు చేయరు. ఓకే. అయ్యో హనీకి హనీ పెడుతుంది. మా బంటి వల్ల మా మరిది రాకపోయేసరికి ఇంకొక మాకు తెలిసిన అతను హెల్ప్ చేస్తున్నారు. అంటే మా మరిదికి పోతున్నాడు అక్కడ బంటి. వచ్చేసావన్నా నువ్వు? నేను నిన్ను చూస్తూనే లేను. అయ్యో సరే సరే, మెల్లగానే అది పైపు ఊడిపోతుంది మళ్ళీ. అబ్బా నువ్వు పోయా, నువ్వు. బంటి వస్తున్నాడు. నాన్న బంటిని పట్టుకోండి. తమ్ముడే 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 తమ్ముడే. అమ్మో హనీ, నువ్వు తమ్ముడు ముందు. తమ్ముడు హనీ, నువ్వు పోయి తమ్ముడు ముందే జంప్ వేస్తావా పాపం? దా డాడీ దా దా. అవునా, ఎట్లా చేస్తాడు? బాగా చేస్తాడా? అదే అదే సూపర్. వచ్చినావా? ఓకే ఓకే, మా బంటి బాగా చేస్తాడని చెప్తున్నారు. హనీ అక్క మునిగిపోయిందిరో. ఖుషి ఆటో అక్కడ ఉన్నది, మునిగిపోయిందిరో. ఇటు చూడండి ఇటు చూడాలి. వస్తా ఒక్క నిమిషం. బంటి ఎల్లు, అంకుల్ రమ్మంటుండే. అక్కడ ఉన్నాడు అగో బంటి. ఎల్లు 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 ఎల్లు. స్విమ్ చేయి. అరే ఏ దొంగ, స్విమ్ చేయమంటే అన్ని దొంగ చేస్తున్నావు. అంకుల్ అక్కడ ఉన్నాడు, నీకోసం చూస్తున్నాడు. ఎల్లు. ఓ ఖుషిగాడు, ఏం చేస్తున్నావే? అని అక్కొచ్చి బంటి ఎల్లు. ఇప్పిస్తలే. ఎటు పోతావు? చిన్న దాంట్లోనా? ఆ చిన్న దాంట్లో పోతుందట. పంపిద్దాన్ని మరి, పంపి. కుట్టి ఏం అవసరం లేదు, వద్దులే. ట్యూబ్ వేసుకొని ఆవు, నేను అడిగిస్తావు. ట్యూబ్ వేసి పో కుట్టి. ఇక్కడ ఎందుకు జంప్ చేస్తున్నా? అయ్యో ఇప్పుడు వెళ్ళు. మర్చిపోయినా వెళ్ళండి. వెళ్ళు. అగా వెళ్తుండు. చెయ్యి హనీ, చెయ్యు. నిన్ను చూస్తాను, ఎట్లా చేస్తావో చూస్తా. హనీ నువ్వు వెళ్ళు, చూస్తా నిన్ను. చూస్తా. వెళ్ళు హనీ చూడండి. హనీ స్విమ్ ఎట్లా చేస్తుంది. వెళ్ళు వెళ్తుంది. హనీ వెళ్ళిపోయింది. ఓకే. జంప్. దిగు మెల్లగా దిగు. హనీ రా, చెల్లె కూడా వస్తుంది. మీరిద్దరు ఒకసారి. బంటి ఒకసారి ఇట్రా. నిల్చోండి బెట్ట. అయ్యో బంటి ఇట్రా నాన్న. ఏమైంది అని? నిల్చో తొందరగా, టైం అయిపోయింది ఆల్రెడీ. 8:40 అవుతుంది. సరేరా. స్విమ్మింగ్ పూల్ బాగానే పెద్దగా ఉంటుంది. ఇదిగోండి, బాగానే పెద్దగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్. మంచిగా చేసుకోవచ్చు. అటు సైడ్ చిన్నపిల్లల కోసం, ఈ సైడ్ ఏమో చిన్నపిల్లల కోసం, అటు సైడ్ కొంచెం మిడిల్, ఇది ఎంత మిడిల్, ఇటంతా పెద్దవాళ్ళ కోసం. మా ఖుషి బంటి. ఏమైంది బంటి గాడు? ఏమైంది బంటి? లే కదా, లేచి చెయ్యి కదా. లేనా? ఏయ్ మా ఖుషిని చూడు. ఏయ్ నేను ఏమన్నా మంచిగా. అమ్మో నేను పడతానే. ఈసారి మంచిగా వచ్చేయకు. నేను తడిచినా చూడు తాతతో నాకు ఫోటో తీయడం. చూడు స్విమ్మింగ్. హెయిర్స్ వచ్చినాయి చూసినావా? వెళ్ళు. హెయిర్స్ ఉన్నాయి చాలా. మీకు
కోపం వచ్చిందా? దా 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 నాన్న దా. సరే దా. ఏమే అయిపోతుంది ఇక, టైం అయిపోతుంది. పా గడు. ఆ కుట్టి అక్క కోపం వచ్చింది, వెళ్ళిపోయింది. జంప్. అబ్బా దా దా. ఏ రా, టైం అయిపోతుంది రా నాన్న. అలిగింది అలిగింది, చూడలేదని అడుగుతుంది. మా కుట్ట అలిగింది, హనీవై తీసుకొస్తుంది, నేను చూడలేదని 2 times పిలిచింది, నేను చూడలేదు. దానికి అలిగిపోయి అటు కూర్చొని ఉన్నది, స్విమ్ చేస్తూ ఉంటే చూడలేదని. ముగ్గురు వేరు. ఏ రండి రండి. ఏ టైమింగ్స్ కూడా అయిపోయినాయి. వీళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు, వేరే వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం, ఇంకా అయితే అయిపోయినాయి, ఇంకా వెళ్ళిపోతున్నాం. అందరు వెళ్ళిపోయిండ్రు, మళ్ళీ వేరే టైమింగ్ వాళ్ళు వచ్చేసిండ్రు. స్విమ్మింగ్ టైమింగ్ వల్ల అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. డ్రెస్ చేంజ్ చేసుకో. టీషర్ట్ తేలే మరి, ఏది మరి వేసుకోకుండా ఏంది మరి? అమ్మ టీషర్ట్ అనుకుంటా వేసుకోకుండా. నువ్వు వేసుకో మరి టీషర్టు. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. పదండి నడు. ఫోటో తీస్తా, ఒక్క ఫోటో కూడా మంచిగా స్విమ్మింగ్ పూల్ కార్లో కూర్చొని చేద్దాం. ఏడవకి లాన్లో పడుకుంటారా ఏంది? నువ్వు ఖుషి ఉరుకుతుంది ఫస్ట్. నువ్వు కూడా కదా, అందరు వెళ్ళిండ్రు. అవును, ఎక్కండి. చెల్లి ఎక్కింది ఆల్రెడీ, ఎక్కు నువ్వు కూడా ఎక్కువ. నేను వస్తా, ఎక్కండి. ఎక్కువ నేను ఎక్కుతా. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. బర్త్డే అయితే ఈసారి ఏడవడానికే సరిపోయిండు, ఏం స్విమ్మింగ్ చేసడం లేదు, ఏం లేదు. నిన్ను వేస్ట్ వచ్చిన అసలు, ఇంకోసారి రానాగండి. వచ్చినందుకు ఒక్క రోజుకి ఏం ఏడ్చుడు. అబ్బా బాబా, ఎంత మంచిగా చేయొచ్చు స్విమ్మింగ్. అందరు అన్నారు మస్తు చేస్తారు అని అంటారు. ఏడ్చుడే ఎందుకు ఏడ్చినావు అసలు? ఓకే ఏమైతుంది? మధ్యలో దాకా పోతే ఏమైతే? నువ్వు చేస్తావు కదా స్విమ్మింగ్, మధ్యలో దాకా పోతావు, అటు లాస్ట్ దాకా స్విమ్మింగ్ చేస్తావు, మంచిగా చేస్తావు. దానికి ఏడ్చుడు ఎందుకు? ఈసారి అయితే ఏడవడానికే సరిపోయిండు, ఇంకోసారి నేను రానాగు వచ్చినందుకు. ఇదిగోండి, ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్కి అయితే పోయేసి వచ్చేసినాము. కార్లో సామాన్ కార్లోనే ఉంది, తీసుకురండి. కార్లో నుంచి తెచ్చిర్రా బయటికి? ఆరేయాలి, అవి నీళ్ళ నుంచి తీసి ఆరేయాలి. ఏ బెట్టా ఇక్కడ ఇంట్లో నుంచి తీసిర్రా? అది మరి అక్కడే తీసుకోపా, నీళ్ళ నుంచి తీసి. పదండి ఇంట్లో, పదండి. అది అక్కడే అయిపో, ఎద్దుపా పద. నీళ్ళ నుంచి తీసి ఆరేయాలి. కందులు ఉన్నాయా? నీళ్ళకి వెళ్ళి తీసి ఆరేయాలి. స్విమ్మింగ్కి వెళ్ళేసి అయితే ఇంటికైతే వచ్చేసినాము. ఇది అనమాట స్విమ్మింగ్ పూల్ వీడియో. మా బంటి ఏడవడానికే సరిపోయింది, ఎందుకు ఏడ్చిండో వాడికే తెలియాలి. ఇది అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ ఎవరు స్విమ్మింగ్ బాగా చేస్తున్నారో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పు. కుట్టి అనే వస్తుంది. బంటి లే, బాయ్ చెప్పు. హనీ అయ్యో ఖుషి కుట్టి బాయ్. ఖుషి బాయ్ చెప్పు నాన్న. ఏ బంటిగో బాయ్ చెప్పు. ఖుషి బాయ్ చెప్పు. బాయ్ అంటే బాయ్ చెప్పు. బాయ్. అన్న బాయ్ చెప్పు.